హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీని ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు, రైతులు, వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా, ఎందుకంటే మొన్న